నెక్స్ట్ కలియుగ ప్రత్యక్ష దైవం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో మనం ఉన్నాము. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వైష్ణవ క్షేత్రాలన్నీ కూడా భక్త జన సందోహంతో కిటకిటలాడాయి. వేకువజామున 4 గంటల నుంచే దివ్య క్షేత్రాలు దేదీప్యమానంగా దర్శనమిచ్చాయి. సందర్భంగా స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు ఆ దివ్య క్షేత్రాలకు చేరుకున్నారు. మనం చూస్తున్నాం అన్నవరం రత్నగిరి వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని, విశాఖ శారదాపీఠం స్వామీజీ ఆ ప్రాంతానికి చేరుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారితో పాటు ఇటు చైర్మన్ ప్రత్యేక స్వాగతం పలికారు. అనంతరం ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తున్న శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్లను స్వామీజీ దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వయంగా ప్రత్యేక హారతులు అందజేశారు. భక్తులకు ప్రధానంగా ఉత్తర ద్వార దర్శనం అంటే ఏంటి, ఈ సందర్భంగా అనుగ్రహ భాషణం చేశారు. అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఇసుక వేస్తే రాళ్ల విధంగా భక్తులు చేరుకున్నారు. దాదాపు అర్ధరాత్రి 2 గంటల సమయంలోనే వాడపల్లికి భక్తులు చేరుకుంటున్న పరిస్థితి. ఒక పక్క ఎముకలు కొరికే చలి తీవ్రత ఉన్నప్పటికీ కూడా స్వామివారిపై ఉన్న భక్తిని చాటు చెబుతూ తెలుగు రాష్ట్రాలే కాదు ఇతర రాష్ట్రాల నుంచి సైతం వాడపల్లి దివ్యక్షేత్రానికి భక్తులు చేరుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం వేకువజామున ఉత్తర ద్వారం గుండా స్వామివారి చందన రూపంలో ఉన్న స్వామివారిని ఉత్తర ద్వారం దర్శనం ద్వారా దర్శనం కల్పించే ఏర్పాట్లు వాడపల్లి కార్యనిర్వహణాధికారి అదేవిధంగా చైర్మన్ పాలక మండలి వారంతా కూడా చేశారు. వేకువజామునే లక్షలాదిగా భక్తులు తరలి వచ్చారు. వెంకటేశ్వర స్వామి దేవస్థానం అంతా కూడా భక్త జన సందోహంతో కిటకిటలాడింది. అదేవిధంగా ఇటు ప్రతిపాడు సమీపంలో ఉన్న దివిలి స్వామివారి ఆలయం, ప్రధానంగా అక్కడ కూడా మనకి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం కూడా భక్త జన సందోహంతో కిటకిటలాడింది. ఇలా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వైష్ణవ క్షేత్రాలన్నీ కూడా భక్త జన సందోహంతో కిటకిటలాడాయి. ప్రధానంగా ఏడాదికి ఒకసారి వచ్చే ఈ పరమభావన పుణ్య రోజు ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శిస్తే మనలో ఉన్న కష్టాలు తొలగిపోతాయని ఒక విశ్వాసంతో చాలా మంది ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు, గోవిందనామస్మరణలు చేస్తుంటారు, భజన కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ప్రత్యేకంగా ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భజన కార్యక్రమాలు జరిగాయి. తునితో పాటు అనేక ప్రాంతాల్లో భజన కార్యక్రమాలు, ఇటు అనకాపల్లి జిల్లా నాతవరం గ్రామానికి చెందిన భక్త భజన బృందం అనేక ప్రాంతాల్లో, ఇటు తుని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఇటు అన్నవరం, విశాఖ అనేక ప్రాంతాల్లో భజన కార్యక్రమాలు నాతవరం భజన బృందం నిర్వహించింది. అదేవిధంగా ఇటు మంగవరం, అర్ట్లకోట ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా లోక కళ్యాణార్థం ప్రజలందరూ బాగుండాలని స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. ఇలా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న క్షేత్రం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక పారవశ్యం చెందే విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. దాదాపుగా రాత్రి 7 గంటలు అవుతున్నప్పటికీ కూడా స్వామివారిని దర్శించుకునేందుకు వాడపల్లి లాంటి దివ్యక్షేత్రాలు భక్త జన సంతోహంతో పోటెత్తాయని చెప్పుకోవచ్చు.